పైరెట్ పురం పక్కనే ఉన్న ఓ చిన్న గ్రామంలో రామ్ అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి రమేష్ అనే చిన్నప్పటినుంచి స్నేహితుడు ఉన్నాడు. ఊరి కొంత దూరంలో ఉన్న పురాతనమైన కోట గురించి ఇద్దరికీ బోలెడన్ని కథలు తెలిసేవి. ఆ కోటలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, బంగారం నిధి కూడా ఉందని పెద్దలు చెప్పేవారు. రామ్, రమేష్లకు ఆ కథలంటే పిచ్చి. ఎప్పుడో ఒకసారి ఆ కోటలోకి వెళ్లి రహస్యాలు కనిపెట్టాలని ఎప్పుడూ అనుకునేవారు. ఒక సాయంత్రం ఊరి పెద్దలంతా పెద్ద పండుగకి ఆలయానికి వెళ్లారు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇదే అవకాశమనుకుని రామ్, రమేష్ ఊరి సరిహద్దు వైపు బయలుదేరారు. కోట చాలా పెద్దది. గోడలు దాటడం కష్టంగా ఉంది. చివరికి గుట్టుగా ఓ చిన్న రంధ్రాన్ని కనుక్కుని లోపలికి వెళ్లారు. కోట లోపల చీకటిగా ఉంది. వణికే చేతులతో బ్యాటరీ టార్చ్ వెలుగు వేసుకుంటూ ముందుకు సాగారు. చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద తలుపు కనిపించింది. తలుపు పాతబడి మూసి ఉంది. దాన్ని బలంగా తోసిన తర్వాత లోపలికి చూస్తే ఖంగుబత్తిపోయారు. లోపల ఒక పెద్ద గదిలో ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి. బంగారం నగలు, ఆయుధాలు, కుండలు, చిత్రాలు అన్నీ కనుల పండుగలా ఉన్నాయి. కాని ఆ మధ్యలో ఇనుప పెట్టె ఒకటి ఉంది. పెట్టె పైభాగంలో ఏదో గుర్తు ఉంది. అది చూసి రామ్ కంగారు పడ్డాడు. రమేష్, నువ్వు ఆ గుర్తు చూడు. అది పైరేట్ల గుర్తు. ఈ కోటలో పైరేట్ల నిధి ఉంటుందని నా నానమ్మ చెప్పేది, అతను ఆందోళనగా అన్నాడు. రమేష్కి కాస్త భయమేసినా కుతూహలం ఎక్కువైంది. మరి పెట్టె తెరిస్తే కదా తెలుస్తుంది. నిధి ఉంటే బాగుంటుంది, లేకపోతే చరిత్ర తెలుస్తుంది కదా అని ధైర్యంగా అన్నాడు. వారు కలిసి పెట్టెను తెరిచారు. లోపల బంగారం నిధి లేదు. కాని పాత పుస్తకాలు, డైరీలు ఉన్నాయి. ఆ డైరీలను చదవడం మొదలుపెట్టారు. అందులో ఓ పైరేట్ నాయకుడి కథ ఉంది. అతను ఈ కోటలో తన ఓడ సంపదనంతా దాచిపెట్టి తప్పించుకున్నట్టు. కాని ఆ సంపద ఎక్కడ దాచిపెట్టాడో మాత్రం కనిపించలేదు. డైరీలు చదివి ఆ పైరేట్ల జీవితం గురించి తెలుసుకున్నారు. వారి దోపిడీలు, సాహసాలు,